నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను వినతి ముందుగా ముఖ్యాంశాలు కువైట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన రక్షణ సాంకేతిక రంగాల్లో పలు అవగాహన ఒప్పందాలు త్రిపురలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రంలో కార్పొరేట్ విద్యకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్య నూతన సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలు చేస్తున్నామన్న మంత్రి అచ్చెన్నాయుడు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న భవానీ దీక్షల విరమణలు 25 వరకు దీక్షల విరమణలకు ఏర్పాట్లు విజన్ 2047 డాక్యుమెంటుతో తిరుమల అభివృద్ధి సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్న ఆలయ కార్యనిర్వహణాధికారి. వార్తల్లోని వివరాలు. కువైట్లో బయానా ప్యాలెస్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఈరోజు సాదర స్వాగతం లభించింది. కువైట్ అమీర్ షేక్ మెషల్ అల్ అహ్మద్ అల్ జబర్ అల్ సబ్బాహ్ ప్రధానమంత్రికి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కువైట్ దేశాది దళాల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కువైట్కి చెందిన పలువురు దేశాధినేతలు ప్రధానిని మర్యాదపూర్వకంగా కలిశారు. కువైట్ పర్యటనలో భాగంగా ఆ దేశ అత్యున్నత గౌరవం ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందుకున్నారు. ప్రధానికి ఇది 20వ అంతర్జాతీయ గౌరవం కావడం విశేషం. ఈ సందర్భంగా ప్రధాని సామాజిక మాధ్యమం వేదికగా స్పందిస్తూ కువైట్ అమీర్ షేక్ మెషల్ అల్ అహ్మద్ అల్ జాబెల్ అల్ సబాహ్ చేత ముబారక్ అల్ కబీర్ ఆర్డర్ను పొందడం గౌరవంగా ఉందన్నారు. ఈ గౌరవాన్ని దేశ ప్రజలకు భారతదేశం కువైట్ మధ్య బలమైన స్నేహానికి అంకితం చేస్తున్నట్లు తెలిపారు. కువైట్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఆ దేశాధినేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కువైట్ అమీర్ షేక్ మెషల్ అల్ అహ్మద్ అల్ జాబర్ అల్ సబాతో సహా పలువురు దేశాధినేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఫార్మాస్యూటికల్స్, ఐటీ, ఫిన్టెక్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సెక్యూరిటీ వంటి కీలక రంగాల్లో సహకారంపై ఇరు దేశాధినేతలు అధికారులు చర్చలు జరిపారు. కువైట్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశాధినేతలతో పలు కీలక ఒప్పందాలు జరిపినట్లు కేంద్ర విదేశాంగ కార్యదర్శి అరుణ్ కుమార్ చటర్జీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కువైట్తో జీసీసీ సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేసినట్లు తెలిపారు. రాజకీయ, వాణిజ్య, పెట్టుబడులు, ఇంధనం, రక్షణ సహా పలు రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చించినట్లు వివరించారు. ఆరోగ్యం, విద్య, సాంకేతికత, సాంస్కృతిక ఒప్పందాలు జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. కువైట్లో మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తుల పెరుగుదలను ప్రధాని మోదీ ప్రశంసించినట్లు తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాలకు ముఖ్యమైన మూలస్తంభంగా వాణిజ్యాన్ని ప్రధాని మోదీ పేర్కొన్నట్లు వివరించారు. As you are all aware, Honorable Prime Minister,
Sri Modi arrived in Kuwait in 43 years. At the airport, the Prime Minister was received by His Excellency Sheikh Fahad Yusuf Saud Al Sabah, the first Deputy Prime Minister, Minister of Defence, and Minister of Interior of Kuwait. Also present were the Minister of Foreign Affairs of Kuwait, the head of Diwan of the Prime Minister, and other senior officials of the Kuwaiti government to welcome the Honorable Prime Minister. On his arrival at the hotel, he was warmly welcomed by the Indian diaspora in Kuwait, and their numbers are around 200. Friends, today morning, Prime Minister was given a ceremonial welcome at the Bayan Palace and a guard of honor accorded to him. He called on the Amir of Kuwait thereafter, His Highness Sheikh Mashal Al Ahmed Al Jabbar Al Sabah. This was the first meeting between the two leaders. They recalled the strong historical and friendly ties between India and Kuwait and reaffirmed their full commitment to further expanding and deepening the bilateral cooperation. Prime Minister thanked His Highness the Amir for ensuring the well-being of over 1 million strong Indian community in Kuwait, to strengthen the strategic partnership in areas including political, trade, investments, energy, defense, security, health, education, technology, cultural, and people-to-people ties. From you on the manpower front also, we have a joint working group that exclusively looks at manpower-related issues of Indians in Kuwait, and that working group usually looks at and addresses the major things. And that could include investments by the Kuwaiti side in India or expand. కేంద్ర హోంమంత్రి అమిత్ షా త్రిపుర పర్యటనలో భాగంగా ఈరోజు అగర్తలలో 668 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ త్రిపుర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. బ్రూరియాంగ్ కమిటీ ప్రజలు చాలా ప్రతికూల పరిస్థితిలో జీవిస్తున్నారని, వారికి నీరు, విద్యుత్, మరుగుదొడ్లు లేవన్నారు. గత ప్రభుత్వాలు 35 ఏళ్ల పాటు పాలించిన అభివృద్ధికి త్రిపుర నోచుకోలేదన్నారు. త్రిపుర ప్రజల అభివృద్ధి కోసం విద్య, స్వచ్ఛమైన నీరు వంటి సకల ఏర్పాట్లు చేశామన్నారు. कम्युनिस्ट लाल भाई 35 साल तक यहां शासन किए। कांग्रेस पार्टी ने भी सबसे ज्यादा समय शासन किया, मगर ब्रू रियांग का दर्द नहीं दिखाई दिया। जब त्रिपुरा में परिवर्तन हुआ, भाजपा सरकार बनी, विप्लव देव इसके मुख्यमंत्री बने और भाजपा की केंद्र में भी सरकार थी। एक एग्रीमेंट हुआ और 40,000 लोगों के ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 23న రోజ్గార్ మేళాలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా కొత్తగా ఉద్యోగాలు పొందిన 71,000 మందికి నియామక పత్రాలను పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజేతలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దేశ నిర్మాణం, స్వయం సాధికారతలో యువత భాగస్వామ్యానికి అవకాశాలు అందించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో రోజ్గార్ మేళా జరగనుంది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలకు జరిగే నియామకాల్లో కొలువులు సాధించిన వారు కార్యక్రమంలో భాగంగా నియామక పత్రాలను అందుకోనున్నారు. దేశంలో ఇన్కమ్ ట్యాక్స్ అప్పిలేట్ అథారిటీ మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. విశాఖపట్నంలో ఈరోజు జరిగిన ఇన్కమ్ ట్యాక్స్ అప్పిలేట్ అథారిటీ సిల్వర్ జూబ్లీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇన్కమ్ ట్యాక్స్ అప్పిలేట్ అథారిటీకి సేవలు అందించిన ప్రముఖులను
సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజస్థాన్ రాష్ట్రంలో పారిశ్రామిక ప్రోత్సాహకాల విషయంలో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు తీసుకున్న నిర్ణయం వల్ల ప్రత్యేక సమస్యలు ఎదురైనట్లు తెలిపారు. అటువంటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆయన అంతర్జాతీయ ధ్యాన దినోత్సవ విశేషాలను తెలియజేశారు. इंटरनेशनल मेडिटेशन डे वो इंटरनेशनल मेडिटेशन डे है। अब इसके पीछे एक इंटरनेशनल योगा डे 21 जून सबसे बड़ा दिन होता है, रात सबसे छोटी होती है। 21 दिसंबर दिन सबसे छोटा होता है, रात सबसे बड़ी होती है। तो हम इंटरनेशनल मेडिटेशन डे पे बैठे। मुझे अभी जो दिया, मैं वीणा दिया क्या आपने को मुझे संगीत का शौक है इसलिए दिया। రాష్ట్రంలో కార్పొరేట్ విద్యకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అందిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో 1,10,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన కేజీబీవీ బాలికల కళాశాల భవనాన్ని ఈరోజు మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 1 నుంచి ఇంటర్మీడియట్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పథకం అమలు చేస్తామన్నారు. డ్రాపౌట్ నివారణకు ఇది ఎంతో దోహదపడుతుందని తెలిపారు. మహిళల అక్షరాస్యత శాతాన్ని గణనీయంగా పెంచేందుకు కస్తూర్బా గాంధీ పాఠశాలలు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ పాఠశాలల విద్య నిర్వీర్యమైందని తెలిపారు. ఏం జరుగుతుందో తెలియనటువంటి కన్ఫ్యూజన్ ని ఈ రాష్ట్రంలో క్రియేట్ చేసి, ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలు రానట్టుగా, ఈ రాష్ట్రంలో గతంలో ఎవరు పరిపాలన చేయనట్టుగా నేనే ముఖ్యమంత్రి అయ్యాను, స్కూళ్ళన్నీ మార్చేస్తానని నాడు నేడు అని 4,000 కోట్ల రూపాయలు ఆ కార్యక్రమం కింద ఏం చేశారు? కొన్ని గ్రామాల్లో పాఠశాలన్నీ డిస్మాంటిల్ చేశారు. ఎవరైనా ఆలోచన చేయాలి కదా. ఒక గ్రామంలో ఒక స్కూల్కి 20 లక్షల రూపాయలు మంజూరు చేసి, ఆ స్కూల్కి రంగులేసి, ఆ స్కూల్ బాగు చేసి 15 రోజులు కాకముందే ఆ స్కూల్ మొత్తం ఎత్తేశారు. బ్రహ్మాండమైన విద్యా వ్యవస్థ ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం క్రీడా రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 68వ రాష్ట్ర స్థాయి అండర్ 17, 18, 19 బాలబాలికల క్యారమ్స్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారుల మార్చ్ ఫాస్ట్ను ఆయన తిలకించారు. క్యారమ్స్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ క్రీడలను ప్రోత్సహించడానికి ఇండోర్, అవుట్డోర్ స్టేడియంల నిర్మాణాలను చేపడుతున్నట్లు తెలిపారు. కూడా కృషి చేస్తా ఉన్నారు. క్రీడల కోసం ప్రత్యేక యాప్ కూడా జరిగింది. రిజర్వేషన్ కూడా 3% పెంచడం కూడా జరిగింది. ఇదే కాకుండా గతంలో ఇచ్చినటువంటి మల్టీపర్పస్ ప్లే గ్రౌండ్స్ కూడా మనం పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం జరుగుతాం. ఈరోజు సాంఘిక సంక్షేమ శాఖల్లో కూడాను ఇండోర్ స్టేడియాలు, అదే అవుట్డోర్ స్టేడియము నిర్మాణాలకు కూడా నిధులు కేటాయించడం జరిగింది. చాలా కాలం తర్వాత మళ్ళా విజన్ 2047 డాక్యుమెంటుతో తిరుమల ఆధ్యాత్మిక క్షేత్రాన్ని తీర్చిదిద్దడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో జె శ్యామలారావు తెలిపారు. తిరుమలలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు గత 6 నెలల కాలంలో సామాన్య భక్తులకు సకల సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. 2017లో తుడా రూపొందించిన మాస్టర్ ప్లాన్ ఆధారంగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యి నాణ్యతను పరిశీలించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. తిరుమలలో అమలు చేసే కార్యక్రమాల పనితీరు పర్యవేక్షణ కోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని శ్యామలారావు వివరించారు. మేనేజ్ చేసుకుని వెళ్ళిపోతారు, దర్శనాలు చేసుకుంటారు, అకామిడేషన్ బుక్ చేసుకుంటారు. కానీ సాధారణ భక్తులకి పెద్దపీట వేయాలి, వారిని జాగ్రత్తగా చూసుకోవాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలు. మొత్తం మీద గత 6 నెలలుగా టీటీడీ మంచి సౌకర్యాలు ఇవ్వడం, భక్తులకి మంచి సౌకర్యాలు ఇవ్వగలుగుతున్నామంటే ఇది టీటీడీ సిబ్బంది అంతా కూడా బాగా చేయడం. ఎలా అయితే ఆంధ్రప్రదేశ్కి స్వర్ణాంధ్ర విజన్ 2047 చేయడం జరిగిందో ఆ విధంగానే 2047 చేయడానికి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రపోజల్స్ కూడా ఆహ్వానించడం జరిగింది. ఈ ప్రపోజల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తిరుమల పట్టణం ఏదైతే ఉందో అది ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందాలనేది ముఖ్యమైన ఉద్దేశం. మాస్టర్ ప్లాన్ లేకుండా ఎంత విడ్త్ ఉండాలి, ట్రాఫిక్ని బట్టి ఒక రోడ్డు విడ్త్ ఉండాలి, అవన్నీ లేకుండా కొంత హెఫజార్డ్గా జరుగుతుంది చాలా సంవత్సరాల నుంచి అనేది మనం అందరం గ్రహించాల్సిన విషయం. టుడా మాస్టర్ ప్లాన్లో ఒక జోనల్ డెవలప్మెంట్ ప్లాన్ కింద తిరుమల ఉంది. కాకపోతే ఇది 2017 డేటా సంబంధించిన
ప్లాన్ అంటే 2017 ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకుని చేసిన ప్లాన్ని గత 5 సంవత్సరాల్లో ఇంప్లిమెంట్ చేయడం జరగలేదు. సో ఇప్పుడు అదే ప్లాన్ని మనము లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని మనం అప్డేట్ చేసుకుని కొత్త ప్లాన్ తయారు చేయడం, జోనల్ డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేసి విజన్ డాక్యుమెంట్ తయారు చేయడం అనేది మన ఉద్దేశం. నాణ్యత పరీక్షించడానికి బయట ల్యాబ్స్. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. కొత్త వాషింగ్ మెషిన్ బాగుంది. ఏమైంది? ఈ షాపింగ్ పై 2000 వరకు క్యాష్ బ్యాక్ వచ్చింది. కేవలం QR కోడ్ స్కాన్ చేయాలి. దుమ్ము దులిపేస్తుంది అనుకుంటా కదా. బ్యాంక్ అకౌంట్ ది డబ్బు రిసీవ్ చేసుకునే సమయంలో QR కోడ్, స్కాన్, పిన్ లేదా OTP లాంటివి అవసరమే ఉండదు. అవి కేవలం పేమెంట్ చేయడంలో అవసరం అవుతాయి. అందుకే తెలియని కోడ్ లేదా లింక్ల నుండి జాగ్రత్తగా ఉండండి. నష్టపోకండి. బ్రతికిపోయాం పెద్ద నష్టం నుండి. ఈ కొత్త నష్టం RBI అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. The Financial and Tax Literacy Directorate of the Institute of Chartered Accountants of India is on a mission to make India financially literate. With the motto Har Jan Har Man Vittya Gyan Se Sampann, the FTL Directorate simplifies complex financial topics like savings, investment, financial frauds, budgeting in 12 regional languages and makes them accessible to everyone. For more information, visit www.vittyaGyan.icai.org. మనందరికీ ఒక కల ఉంది. అధునాతన మరియు అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడానికి మనం మన ఆదాయ పన్ను రిటర్నును ఫైల్ చేయడం ద్వారా ఈ కలను సాకారం చేసుకునే దిశగా బలమైన అడుగు వేస్తాము. ఒకవేళ మీరు 2024-25 అంచనా సంవత్సరానికి సంబంధించి మీ ఆదాయ పన్ను రిటర్నును సకాలంలో ఫైల్ చేయలేకపోతే చింతించకండి. ఆలస్య రుసుముతో మీ ఆలస్యపు ఆదాయ పన్ను రిటర్నును ఫైల్ చేయడానికి చివరి తేదీ 31 డిసెంబర్ 2024. మీరు ఇప్పటికే 2024-25 అంచనా సంవత్సరానికి రిటర్న్లను ఫైల్ చేసి అందులో ఏవైనా పొరపాట్లు చేసి ఉంటే మీ సవరించిన రిటర్నును ఫైల్ చేయడానికి ఇది సరైన సమయం. 31 డిసెంబర్ 2024. మరింత సమాచారం కోసం మరియు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడం కోసం సందర్శించండి incometax.gov.in. ఈ ప్రాసెస్ సులభం మరియు పూర్తిగా ఆన్లైన్. ప్రతి ఆదాయ పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. తిరిగి వార్తలకు స్వాగతం. సామాజిక స్పృహతో సమాజ సేవా కార్యక్రమాలు చేపట్టాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. ప్రకాశం జిల్లాలోని ఒక సామాజిక సేవా సమైక్య ఆధ్వర్యంలో ఒంగోలులో నూతనంగా నిర్మిస్తున్న బాలికల వసతి గృహ సముదాయానికి ఆమె ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ కాకతీయ సేవా సమైక్య నిర్మిస్తున్న వసతి గృహం కేవలం ఒక కులస్తులకే కాకుండా ఉన్నత విద్య అభ్యసించే పేద విద్యార్థులందరికీ ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దడం అభినందనీయమన్నారు. తీసుకుని వస్తూ వారికి అన్ని విధాల సహకారాన్ని అందిస్తూ వారిని ముందుకు తీసుకొచ్చే విధంగా ఈ కులాలకి సంబంధించినటువంటి సంఘాలు పనిచేయటం అనేది తప్పు కాదు అనేది నా యొక్క భావన. అయితే ఇక్కడ నా యొక్క స్వీయ అనుభవం మా తండ్రి గారితో, నందమూరి తారక రామారావు గారితో. వారు అప్పట్లో కాషాయ దుస్తులు ధరించేవారు. దేశంలో ఉన్న ప్రతి తల్లికి కూడా నేను చేతులు జోడించి నేను నమస్కరిస్తాను. ప్రతి మహిళ కూడా మాతృ సమానరాలు. అయితే నా తల్లి నన్ను గర్భాన మోసి 9 నెలలు తన గర్భాన మోసి తన ప్రాణాలు ఒడ్డి నాకు జన్మనిస్తుంది కాబట్టి నా తల్లికి నేను పాదాభివందనం చేయడంలో తప్పు లేదు కదా అని చెప్పి మా తండ్రి గారు అన్నాడు. కులాభిమానం ఉండటం అనేది తప్పు కాదు, కానీ ఆ కులాభిమానం ఇతర కులాల పట్ల దురాభిమానంగా మారటం అనేది ఇది ఖచ్చితంగా ఎవరు కూడా స్వాగతించినటువంటి విషయం అనేది మనం అందరం కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. అన్ని కులాల్లో ఉన్నటువంటి వారికి కూడా వారి యొక్క సహకారాన్ని అందిస్తూ ఈ వసతిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఈరోజు కడపలో జరిగిన ఒక ఆత్మీయ సమావేశంలో మరో మంత్రి రామానాయుడుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గండికోట అభివృద్ధి ద్వారా కడప జిల్లాను జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేలా కృషి చేస్తామన్నారు. రాయలసీమ రాజకీయంగా మరింత అభివృద్ధి చెందాలంటే బడుగు బలహీన వర్గాలతో కలిసి పనిచేయాలని సూచించారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో కీలక వ్యక్తిగా మారారని పేర్కొన్నారు. గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల రాష్ట్రం వెనుకబడిపోయిందని మంత్రి తెలిపారు. ప్రజాక్షేత్రంలో పేద ప్రజల కన్నీరు తోడటానికే కృషి చేస్తున్నటువంటి నేపథ్యాన్ని ముందుగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈ 4 రాయలసీమ జిల్లాల్లో బలిజలు ఇంకా సముచితమైన స్థానాన్ని పొందలేకపోయారనేటువంటి మాట ఏదైతే మీరందరూ చెప్తున్నారో ఇది 100% కూడా నిజం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఆ రోజుకున్నటువంటి పరిస్థితి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ వారిని
ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ వారిని సమన్వయపరుచుకుని అవసరమైతే మేము కొంచెం తగ్గి ఖచ్చితంగా మేము నెగ్గిస్తాం మిమ్మల్ని అనేటువంటి మాట చెప్పారు. దానికి ప్రాతిపదిక ఏంటంటే ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే పవన్ కళ్యాణ్ అనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఈ ప్రభుత్వం ఇవాళ అధికారంలోకి రావడానికి వెన్నుముక్కలా నిలబడినటువంటి వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఏవైతే మనకి ప్రత్యేక గత 5 ఏళ్లలో సాగునీటి రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. కడప జిల్లా పర్యటనలో భాగంగా ఆయన జమ్మలమడుగు సమీపంలో గండికోట ప్రాజెక్టును పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రాజెక్టుల నిర్వహణకు గత ప్రభుత్వం కనీసం నిధులు కేటాయించకపోవడం వల్ల చాలా వరకు గేట్లు, లాకులు, కాలువలు దెబ్బతిన్నాయన్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో 32,000 కోట్లు కేటాయించి వాటిలో 19,000 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తుందన్నారు. రాయలసీమలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పనులను త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. 24 గత 5 సంవత్సరాల పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు కూడా ఏ రకంగా విధ్వంసానికి గురయ్యాయో అందులో అత్యధికంగా పెద్దగా విధ్వంసానికి గురైనటువంటి దానిలో ఇరిగేషన్ శాఖ ఒకటని. గత 5 సంవత్సరాల పాలనలో ఎక్కడ కూడా ఈ ఇరిగేషన్కి సంబంధించి ఒక రిజర్వాయర్ కానీ, ఒక కెనాల్ కానీ, ఒక డ్రైన్స్ కానీ ఎక్కడ కూడా ఒక డీసిల్టింగ్ 5 సంవత్సరాల్లో చేయలేనిటువంటి పరిస్థితి. కానీ ఆఖరికి ఏదైతే లాకులు, షట్టర్సు, డోర్సు, రోప్స్ వంటికి కనీసం మరామతుల మాట అటుంచి వాటికి సంబంధించినటువంటి గ్రీజ్ కూడా పెట్టి మెయింటెనెన్స్ చేయలేనిటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల్లో. అటువంటి ఇరిగేషన్ శాఖను మళ్ళీ గాడిలో పెట్టడానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ద్వారా కృషి చేస్తూ ఉన్నాం. మేము 72,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ శాఖ ఆ రోజు మేము కేటాయించాం. అదే 2019, 2024 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో 12 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే వాళ్ళు కేటాయించింది 32,000 కోట్లు, అందులో ఖర్చు పెట్టింది 19,000 కోట్లు. బడ్జెట్ తక్కువగా ఉన్నప్పటికీ కూడా మేము ఆ రోజు 9.6% ఇరిగేషన్ పెడితే బడ్జెట్ డబల్ పెరిగినా కూడా ఇరిగేషన్ 2.3 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పెట్టింది అని అంటే ఇరిగేషన్ శాఖని వినోద రంగంలో ఉపాధి అవకాశాలను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం వేవ్స్ కార్యక్రమాన్ని నిర్వహించనుందని పీఐబీ అదనపు డైరెక్టర్ జనరల్ రాజేంద్ర చౌదరి తెలిపారు. విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కళాశాలలో నిర్వహించిన యువ సంఘం కార్యక్రమంలో వేవ్స్ సమ్మిట్ గురించి విద్యార్థులకు ఈరోజు అవగాహన కల్పించారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ యువ సంఘం కార్యక్రమంలో భాగంగా ఉత్తరప్రదేశ్ నుంచి 40 మందితో కూడిన విద్యార్థుల బృందం ఈ కార్యక్రమంలో పాల్గొందని చెప్పారు. విభిన్న రంగాల ప్రముఖులతో పరస్పరం తమ ఆలోచనలను పంచుకునేందుకు ఉద్దేశించిన ఈ కార్యక్రమం సందర్భంగా రాజేంద్ర చౌదరి మాట్లాడుతూ మీడియా వినోద పరిశ్రమను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ను నిర్వహిస్తుందని తెలిపారు. ప్రపంచ మీడియా వినోద రంగంలో భారతదేశం గేమ్ చేంజర్ అవుతుందన్నారు. మీడియా ఎంటర్టైన్మెంట్ మార్కెట్లో కొత్త అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలన్నారు. 40 students is a mix of various streams. People are there from management side, from technical side, from IT side, from legal side, from education side. So with that kind of mix, it will be a wonderful platform for us to showcase them the kind of opportunities that are emerging in the field of media and architecture and engineering also being creative streams to some extent. This could be a wonderful opportunity for inviting them to participate. రాష్ట్ర ప్రభుత్వం కోనసీమను పర్యాటకంగా అభివృద్ధికి కృషి చేస్తోందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు అన్నారు. ఈరోజు అమలాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉప్పలగుప్తం మండలం యానంలో సముద్ర తీరం తెల్ల ఇసుకను కలిగి పర్యాటకంగా అభివృద్ధికి అన్ని అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు జాతీయ బీచ్ మహిళా వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రీడల నిర్వహణతో జిల్లా పర్యాటకంగా ఒక అడుగు ముందుకు వేసినట్లు అవుతుందని తెలిపారు. ప్రతి ఏటా ఇదే బీచ్లో బీచ్ వాలీబాల్ పోటీలు నిర్వహిస్తామన్నారు. అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గాన్ని అంబేద్కర్ కోనసీమ జిల్లాని టూరిజంగా అభివృద్ధి చేయడానికి టూరిజం అభివృద్ధిలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కోనసీమ ప్రాంతానికి టూరిజం గుర్తింపు తీసుకురావడానికి బీచ్లో ఈ నెల 27, 28, 29 తేదీల్లో నేషనల్
వాలీబాల్ టోర్నమెంట్ జరుగుతుంది. దీన్ని నిర్వహించడం శబరిమలలో మండల పూజల సందర్భంగా అయ్యప్ప స్వామికి అలంకరించే బంగారు వస్త్రాలు అరుణమాల శ్రీ పార్థసారథి ఆలయం నుంచి ఈరోజు సంప్రదాయబద్ధంగా బయలుదేరాయి. స్థానికంగా తంగ అంకిగా పిలిచే ఈ స్వర్ణ వస్త్రాలతో స్వామి మండల పూజకు 4 రోజుల ముందుగా రథంలో శబరిమలకు బయలుదేరారు. మండల ఉత్సవాల ముగింపు సందర్భంగా ఈ రథోత్సవం అరణ్ముల నుండి ప్రారంభమై 25న పలుచోట్ల స్వాగతాలను స్వీకరించి సన్నిధానం చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో దర్శనానికి వెళ్లే అయ్యప్ప భక్తుల రద్దీని నియంత్రించేందుకు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ నెల 25, 26 తేదీల్లో అయ్యప్ప ఆలయంలో వర్చువల్ స్పాట్ బుకింగ్లను పరిమితం చేయాలని నిర్ణయించింది. 25న 50,000 మంది మండల పూజ జరిగే 26న 60,000 మంది భక్తులను మాత్రమే దైవ దర్శనానికి అనుమతించేందుకు నిర్ణయించింది. ఈ 2 రోజుల్లో స్పాట్ బుకింగ్ కేవలం 5,000 మందికి మాత్రమే పరిమితం చేయనున్నారు. శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం డిసెంబర్ 20వ తేదీ నుంచి జనవరి 20వ తేదీ వరకు ప్రత్యేక రైళ్లు నడుస్తుందని నంద్యాల రైల్వే స్టేషన్ మేనేజర్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ నంద్యాల పట్టణం నుంచి శబరిమల వెళ్లే అయ్యప్ప స్వాములకు ప్రత్యేక రైళ్లు సర్వీసును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రైల్వే శాఖ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిందన్నారు. శబరిమల నుంచి తిరుగు ప్రయాణానికి సంబంధించిన వివరాలను భక్తులకు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. భక్తుల ఆన్లైన్లో టికెట్లను బుక్ చేసుకోవచ్చునని, రిజర్వేషన్ కౌంటర్ల వద్ద సైతం టికెట్లను ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో భవానీ దీక్షల విరమణ 2వ రోజుకు కొనసాగుతోంది. ఈ ఉదయం నుంచే వేలాదిగా తరలివస్తున్న భవానీల రాకతో ఆలయ పరిసరాలు అరుణ వర్ణంతో శోభిల్లుతున్నాయి. 5 రోజుల పాటు కొనసాగున్న దీక్షల విరమణ నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. గిరి ప్రదక్షిణ అనంతరం నేతి టెంకాయలను సమర్పించి భవానీలు దీక్షలను విరమిస్తారు. ఈసారి 5 లక్షల మందికి పైగా దీక్షాదారులు వస్తారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 25 వరకు జరిగే దీక్షల విరమణకు తరలివచ్చే భవానీలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ భారతదేశ అటవీ నివేదిక 2023ను విడుదల చేశారు. దీని ప్రకారం దేశవ్యాప్తంగా అడవులు చెట్ల విస్తీర్ణం 8,27,356.95 చదరపు కిలోమీటర్లున్నట్లు నివేదిక తెలిపింది. ఇది దేశ భూభాగంలో 25.17% అని తెలిపింది. ఇందులో అటవీ విస్తీర్ణం 7,15,342.61 చదరపు కిలోమీటర్లు కాగా చెట్ల విస్తీర్ణం 1,14,34 చదరపు కిలోమీటర్లుగా ఉంది. 2021-23 మధ్య కాలంలో అటవీ విస్తీర్ణం 156.41 చదరపు కిలోమీటర్లు పెరిగినట్లు నివేదిక తెలిపింది. అటవీ చెట్లు విస్తీర్ణంలో వృద్ధి నమోదైందని తెలిపింది. నమోదిత అటవీ ప్రాంతాల్లో అత్యధికంగా మిజోరాం ఉండగా ఒడిశా, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలు ఉన్నాయి. ఇదే సమయంలో త్రిపుర, తెలంగాణ, అస్సోం, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో అత్యధికంగా తగ్గినట్లు పేర్కొంది. భారతదేశ అటవీ నివేదిక 2023 ప్రకారం అటవీ అగ్ని ప్రమాదాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా దేశంలోనే 2వ స్థానంలో నిలిచింది. ఇక్కడ 2023 నవంబర్ 2024 జూన్ మధ్య 6,399 అగ్ని ప్రమాదాలు సంభవించాయి. ఈ విషయంలో ప్రకాశం జిల్లా 15, నంద్యాల 17వ ర్యాంకులో ఉన్నాయి. రాష్ట్రంలో 2021లో 30,223.62 చదరపు కిలోమీటర్లున్న అటవీ విస్తీర్ణం 2023 నాటికి 30,084.96 చదరపు కిలోమీటర్లకు తగ్గింది. అత్యధికంగా తగ్గిన రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ తరువాత ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది. ఇదే సమయంలో మడ అడవుల విస్తీర్ణం 13.01 చదరపు కిలోమీటర్ల మేర పెరిగింది. మొత్తంగా రాష్ట్రంలో 10 జిల్లాల్లో పెరుగుదల, 16 జిల్లాల్లో తగ్గుదల నమోదైంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 117వ సంచిక ఈ నెల 29వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా గానీ, స్వర సందేశం అయితే 1800117800 నెంబర్కు ఈ నెల 27వ తేదీలోగా పంపించవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా గానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలో లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానల్ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం విని వెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.